చాలా బాగా ఆడుతున్నారండి. ఒక కవర్తో తయారు చేసుకున్నారండి ఈ ఫుట్బాల్ను. వీళ్ళకి ఎంత యాక్టివిటీ ఉందో చూడండి. టేప్ పేపర్తో చేశారండి వీళ్ళు. ఇంత మంచిగా చేశారు. టేపును వేస్ట్ చేసి మరీ బాల్ను తయారు చేశారండి వీళ్ళు. ఎంత యాక్టివిటీ ఉందో వీళ్ళలో చూడండి. బాల్ కొనకుండా, డబ్బులు పెట్టకుండా మంచి టేప్తో, టేప్ ఎంత కష్టమో మీకు తెలుసు. టేపును తీసుకొని వీళ్ళు బాల్ చేశారంటే ఎంత యాక్టివిటీ ఉందో వీళ్ళను అందరు క్లాప్స్ కొట్టవలసిందిగా కోరుచున్నానండి. వీళ్ళలో హైపర్ యాక్టివిటీ ఉందండి. ఎందుకంటే టేప్తో ఎవరైనా బాల్ చేయగలుగుతారా? చేయలేరు. వీళ్ళ ఇద్దరు మాత్రము, ఈ చిన్న పిల్లలు మాత్రము అల్లరి పిల్లలండి. వీళ్ళు టేప్తో బాల్ చేసి మరీ ఆడుతున్నారండి. వీళ్ళు అసలైన బాల్ అన్ని పక్కకు పడేసి వీళ్ళకి టేప్ బాలే కావాలనేసి ఆడుతున్నారు. కొద్దిగా చూడండి, వెరైటీగా ఆడుతారు. స్టెప్స్ ఒకే స్టెప్ ఆడరు, మారుస్తారు స్టెప్స్ను. వెరైటీగా చేయి తిప్పుతారు. అది కాదు, నేను ఇట్లా చూపించిన కదా, అది ఎవరు వాళ్ళది ఆడండి గేమ్. ఇప్పుడు వాడంతకు వాడు ఆడతాడు, వీడంతకు వీడు ఆడతారండి. ఈ బాబు చూడండి ఎంత యాక్టివిటీ ఉందో వీని దగ్గర. చూడండి, అది బాల్ పడకుండా ఆడుతున్నాడు. అట్లా ఆడండి, అట్లా ఎంతసేపు. ఓడిపోతే వానికి ఇచ్చేయాలి. అయిపోయింది. అవుట్. గౌతమ్ అవుట్. శ్రీ వికాస్ ఆదిత్య ఆడుతున్నాడు. మళ్ళీ అవుట్. గౌతమ్ ఆడుతున్నాడు. రెండు చేతులతో ఆడొచ్చు. రెండు చేతులతో ఆడొచ్చు. ఆ చేయబట్టవచ్చు. రెడీ, 1 2 3 గో. పైకి కూడా ఎగరేయచ్చు. పైకి ఎగరేసి పట్టాలి. వావ్, అమేజింగ్. వావ్, ఓడిపోతే నీకు ఇస్తాడు. అమేజింగ్. పైకి ఎగరేయాలి. పైకి ఎగరేసి పట్టాలి. ఓడిపోతే గౌతమ్ ఆడతాడు. అట్లా మీ ఇష్టం, మీ టెక్నాలజీ ఎట్లా వస్తే అట్లా. గౌతమ్ ఇప్పుడు ఆడుతున్నాడు. శ్రీ వికాస్ ఆదిత్యది పడిపోయింది. గౌతమ్ క్లాప్స్ కొట్టండి. గౌతమ్